భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 5 శ్లోకం శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనువాదం: శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ అర్జున, నీవు మరియు నేను అనేక జన్మలను గడిపాము. వాటన్నింటినీ నేను తెలుసుకుంటాను, కానీ నీవు తెలియవు. పరంతప. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు తన దైవ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన అనేక అవతారాలు తీసుకున్నప్పటికీ ప్రతి జన్మలో ఏమి జరిగిందో తెలుసుకుంటాడు. కానీ సాధారణ మానవుడికి అలాంటి జ్ఞాపకం ఉండదు. ఇది కృష్ణుడు సాధారణ మానవుడి స్థాయిలో లేడని, దైవ చైతన్యానికి ఆయన ప్రతిరూపమని చూపిస్తోంది. తాత్విక సందేశం: మనిషి తన గత జన్మలను మరచిపోతాడు, కానీ దైవం అన్నింటినీ జ్ఞాపకంగా ఉంచుకుంటుంది. ఈ శ్లోకం మనకు చెబుతుంది, దైవానికి కాల పరిమితి లేదు, కానీ మానవ జీవితం కాలంతో బంధించబడింది. విశ్వసత్యం తెలుసుకోవాలంటే మన దృష్టిని పరిమితి దాటి విశాలంగా మార్చుకోవాలి. ఉదాహరణ: ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో మొదటి రోజు ఏడుస్తూ వెళ్తాడు, కానీ అతడు గత ఏడాది ప్రాథమిక తరగతుల్లో నేర్చుకున్నదాన్ని గుర్తు పెట్టుకోలేడు. కానీ గురువు మాత్రం తన విద్యార్థుల గత ప్రయాణాన్ని గుర్తుంచుకుంటాడు. అలానే మనిషి మరచిపోతాడు, దైవం మాత్రం గుర్తుంచుకుంటుంది. ఎండ్ నోట్: మనకు తెలియని గతాన్ని దైవం స్మరించుకుంటుంది. మనం పరిమితులను దాటలేము, కానీ దైవంపై విశ్వాసం ఉంచితే అది మన ప్రయాణాన్ని సత్య దిశగా నడిపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.